హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 24వ భాగం. చతురిక చొరవ వల్ల కాంతిమతిని ఇంకో ఉద్యానవనంలో తిరిగి కలుసుకోగలిగాడు అదృష్టదీపుడు. అక్కడ అతడికి పాదపూజ చేసి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అతిథి పూజ అంటూ చందన చర్చ చేసింది. తాను ఆమెకు గంధం పూశాడు. సయ్య ఇద్దరికీ స్వాగతం పలికింది. చతురిక పక్కకు తప్పుకుంది. సాయంకాలం వేళ వరకు ఇద్దరూ మన్మథ క్రీడలో తేలియాడారు. ఈ విధంగా కొన్నాళ్ళు ఇద్దరూ సుఖించారు. అంతలో ఒకరోజు కాంతిమతి తండ్రి అనంతవర్మ ఆస్థానంలో కూర్చొని రాజకార్యాలు నిర్వర్తిస్తూ ఉండగా ఒక ఉత్తరం కనిపించింది. అతడు అది చదివాడు. రాజా, నువ్వు ఒట్టి గుడ్డివాడివి. నీ ఇంట్లో జరిగే నేరాన్నే గమనించలేవు. నీ కూతురికి అతి స్వేచ్ఛ ఇచ్చావు. ఆమె ఇప్పుడు ప్రతిరోజు ఒక పురుషునితో కులుకుతోంది. ఆమె ఇప్పుడు గర్భవతి కూడా. నేను నీ శ్రేయోభిలాషిని గనుక ఇంతగా రాస్తున్నాను. నీ కులానికి కళంకం రాగలదు. నా మాట నిజమో అబద్ధమో తెలుసుకోదలిస్తే సాయంత్రము ఉద్యానవనానికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అని ఉంది ఆ ఉత్తరంలో. పేరులేని ఆ ఉత్తరం చదువుకొని అనంతవర్మ ఎంతో విచారించాడు. నిజం తెలిసి కూతుర్ని శిక్షించాలని సభ చాలించి అంతఃపురానికి వెళ్ళి మన కాంతిమతి ఎక్కడా అని కోపంగా అడిగాడు. ఒక పరిచారిక చూసి వచ్చి, అమ్మాయి గారు ఉదయాన్నే ఉద్యానవనానికి వెళ్ళారు, సాయంత్రానికి గాని రారట అంది. అనంతవర్మ అక్కడి నుంచి కోపంగా ఉద్యానవనానికి బయలుదేరాడు. ద్వారం దగ్గర కొందరిని కాపు పెట్టి, కొత్తవాడెవడొచ్చినా పోనివ్వకండి అని చెప్పి తోటంతా వెతుకుతూ కాంతిమతి ఉన్న మేడ దగ్గరికి వెళ్ళాడు. రాజుని దూరాన్నించే గమనించిన చతురిక గుట్టు రట్టయ్యేలా ఉందని తడబడుతూ వెనక వైపు నుంచి వెళ్ళింది. ఒక శయ్యాగారంలో కామకేలిలో మునిగి ఉన్న వారిద్దరికీ రాజుగారు వస్తున్నారు అన్న వార్త చేరవేసింది. అది విన్న అదృష్టదీపుడు అదిరిపడి ఆమె మీద నుంచి లేచి వద్దంటున్నా వినకుండా మేడకు ఆనుకొని ఉన్న ఒక చెట్టు మానును ఆధారంగా చేసుకొని నేలకు దిగిపోయాడు. అప్పటికి కనుచీకట్లు పడుతున్నాయి. రాజు మేడ ఎక్కుతూ దారిలో ఉన్న చతురికను అమ్మా ఎక్కడా అని అడిగాడు. చతురిక రాజును ఆపాలని ప్రయత్నం చేస్తూ ఈ మేడ లోపలే ఉంది, ఇంటికి రావాలని సిద్ధమవుతోంది అన్నది. రాజు ఆగకుండా చెరచెరా మేడ లోపలికి వెళ్ళాడు. కాంతిమతి అప్పుడే వస్త్రాలు ధరించి శృంగారపు అలంకారాలు కనిపించకుండా దాచే ప్రయత్నాల్ని చేస్తుంది. తండ్రిని చూస్తూనే ఆమె తెల్లబోయింది. కొన్ని పరిమళ ద్రవ్యాలు ఇంకా అక్కడ ఉండటము, ఆమె ముఖం మీద చేతుల మీద గోళగిచ్చుళ్ళు పంటిఘాట్లు ఉండటం చూసి ఆమె అంతవరకు సంభోగంలో పాల్గొందని గ్రహించాడు. అయినా ప్రత్యక్ష నిదర్శనాలు దొరకబుచ్చనిదే అడగరాంది కనుక తమాయించుకొని, అమ్మాయి, నువ్వింత స్వతంత్రాలైనావా? ఇంత రాత్రి వరకు ఇక్కడ ఒంటరిగా ఉండవచ్చా? అంతఃపురానికి పో అని ఆమెను ఇంటికి సాగనంపాడు. బయట కాపు పెట్టాను గనక ఇతడిక్కడి నుంచి తప్పించుకుపోలేడు. ఇవాళ చీకటి పడింది గనక రేపు ఉదయం వచ్చి వాణ్ణి వెతికించి శిక్షిస్తాను అనుకుంటూ తాను తిరిగి కొలువు కూటానికి వెళ్ళాడు. కాంతిమతి ఇంటికొచ్చిందన్న మాటే గాని ఆమె ప్రాణాలన్నీ ఆ తోటలోనే ఉన్నాయి. అందులోనూ కాపలా ఉందని తెలిసాక అక్కడి నుంచి తన ప్రియుణ్ణి ఎలా తప్పించాలా అని ఆలోచించసాగింది. అప్పుడు చతురిక, సఖి విచారించకు, దీనికి నేను ఉపాయం ఆలోచించాను. రాత్రి తెల్లారేలోగా అతన్ని అక్కడి నుంచి తప్పిస్తా. నేను ఏది చెప్తే అది చెయ్యి అని ఒక రహస్యం బోధించింది. అప్పుడు ఆ రాకుమారి దేహానికి అపస్మారం కమ్మే మందు తిని శయ్య మీద అడ్డంగా విరుచుకుపడిపోయింది. కాంతిమతిని పాము కరిచింది అంటూ చతురిక ఏడుస్తూ కాంతిమతి తల్లితో చెప్పగా ఆమె మూర్ఛపోయింది. క్షణాల్లో ఈ వార్త రాజుగారికి చేరింది. ఆయన విష చికిత్సలతో అక్కడికి వచ్చి పుత్రికకు కలిగిన అవస్థకు చింతించసాగాడు. ఆ వైద్యులు కాంతిమతి చేత ఔషధాలు మింగించాలని ప్రయత్నించగా ఆమె పళ్ళు దౌడలు బిగించేసింది. చతురిక వాటిని పుచ్చుకొని తాను మింగించినట్లుగా నటించి రహస్యంగా అవతల పారేసింది. ఈ దుఃఖంలో కాంతిమతి మీద కోపాన్ని ఆమె తల్లిదండ్రులు మర్చిపోయారు. అంతలో చతురిక రాజపత్నితో, అమ్మా,
మొన్న ఒక యోగి మన ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు ఒక మొక్కను చూసి పాము కాటుకు ఇది దివ్యంగా పనిచేస్తుంది అన్నాడు. నేను ఆ మొక్కను జ్ఞాపకం పెట్టుకున్నాను. వెళ్ళి తీసుకురానా అంది. అందుకు ఆ తల్లి ఆదుర్దాగా, అయ్యో, ఇంతవరకు చెప్పావు కావేం? ఏ మందులో ఏం మహిమ ఉందో సందేహమందుకు, త్వరగా వెళ్ళి తీసుకొచ్చి నీ చెల్లిని బతికించుకో అన్నది. చతురిక కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి, రాజశాసనం లేక తోటలోనికి పోవటానికి వీలు పడదట, మరిచాను, నాకొక చీటీ ఇప్పించండి అంది. అంతఃపుర సఖివి, యథేచ్ఛగా వెళ్ళి రావచ్చు, నీకు చీటీ ఎందుకు అంది రాజపత్ని. రాజు ఆమె ఆ మాట చెప్పగా, చతురిక చెప్పింది నిజమే, శాసనం చేసింది నేనే, చీటీ తీసుకెళ్ళు అని చీటీ రాసి ఇచ్చాడు. చతురిక వేగంగా తోటలోనికి వెళ్ళిపోయింది. చీటీ కావాలనే చూపించింది. అంతఃపుర కాంతలను అడ్డుకోరు. చతురిక అక్కడ అదృష్టదీపుణ్ణి వెతికి పట్టుకొని జరిగిన సంగతంతా చెప్పగా, ఆమెకు తమ ఇద్దరి పట్ల గల అభిమానానికి అతడు ఆమెను మెచ్చుకున్నాడు. ప్రశంసలు తర్వాత, ముందు నువ్వు తప్పించుకో, ఇదిగో ఇలా అని గబగబా తన వస్త్రాలు విప్పి అతనికి అవి కట్టించి స్త్రీ వేషం వేయించి మేలి ముసుగు సవరించి, అందగాడా వెళ్ళిరా జాగ్రత్త అని చీటీ అతడికిచ్చి పంపేసింది. అతడు ద్వారపాలకులకు చీటీ తిరిగి చూపక, ఇందాక వెళ్ళిన మన చిత్రికయే గదా అని పరీక్షించకుండా వదిలేశారు. అతడు ఇంటికి వెళ్ళి బలభద్రునికి ఆ వృత్తాంతమంతా చెప్పి సుఖంగా నిద్రపోయాడు. కొంతసేపటికి చతురిక ఏదో వేరు తవ్వి తీసుకువెళ్ళి బయటికి రాబోతూ ఉంటే ద్వారం దగ్గర కాపలా ఉన్నవారు అడ్డుపడ్డారు. తాను రాకుమార్తె చెలికత్తెనని చతురికనని చెప్తున్నా వారు వినకపోయేసరికి, ఇంకాసేపట్లో రాజభటులు వస్తారు, ఆ పైన మీ ఇష్టం అంది. ఆమె అన్నట్లుగానే అనంతవర్మ భటులు రాగా వారికి ద్వారపాలకుల సంగతి చెప్పింది చతురిక. వాళ్ళు ద్వార రక్షకులను మందలించి అవతల అంతఃపురంలో రాకుమార్తె పరిస్థితి చెప్పి చతురికను త్వరగా పంపేశారు. ద్వారరక్షకులు కంగు తిని అంతకు ముందే చీటీ చూపి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి తమను మోసం చేసినట్లు గుర్తించి ఆ రహస్యం ఎవరికీ చెప్పక మిన్నకుండిపోయారు. చతురిక వేరు అరగదీసి గంధంలా పూతపూస్తూ కాంతిమతి చెవిలో ఊదుతున్నట్లు నటిస్తూ, నీ మనోహరుణ్ణి నా వేషంలో తోట దాటించేశాను, నువ్వింక నిశ్చింతగా తెలివి తెచ్చుకోవచ్చు అంది. అప్పుడు కాంతిమతి మెల్లగా తేరుకున్నట్లు నటించింది. అంతా చతురిక వైద్యాన్ని పొగిడారు. ఆమె కూడా గంభీరంగా, ఇప్పుడు అమ్మాయి గారికి విశ్రాంతి అవసరం, ఆమెను నిద్రపోనివ్వాలి, పదండి పదండి, లేచేసరికి బాగా తేరుకుంటుంది అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ రాజుతో సహా పంపించేసింది. మర్నాటి ఉదయము అనంతవర్మ తోట అంతా అణువు అణువు వెతికించాడు. ఏమీ కనిపించకపోవటంతో రాత్రి జరిగిన విషయం చెప్తే రాజు శిక్షిస్తాడనే భయంతో ద్వారపాలకులు నోరు మెదపకపోవటంతో ఆ సమస్య అంతమైంది. తన మీద గిట్టని వారెవరో ఆకాశరామన్న లేఖ రాశారనుకున్నాడు రాజు. ఇల్లు చేరాక అదృష్టదీపుడు ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమి ఈ సృష్టి విచిత్రము! ఈ జగత్తంతా కామం చేత ఆడించబడుతోంది. జగత్తు ప్రసిద్ధిగాంచిన నేనే కామానికి వసుడునై రాత్రి అక్కడ చిక్కుపడి చతురిక చాతుర్యం వల్ల స్త్రీ వేషం దాల్చి బయటపడ్డాను కదా. దైవం అనుకూలించి గండం గడిచింది. పాపం కాంతిమతి నా కోసం ఎంతో ప్రయాసపడింది. ఇప్పటికిక ఇక్కడి నుంచి వెళ్ళటమే ఇద్దరికీ శ్రేయస్కరము. ఈలోగా కొంత దేశం చుట్టి రావలసి ఉంది అనుకుంటూ కాంతిమతికి ఇవ్వమని తన మిత్రుడికి ఒక ఉత్తరం ఇచ్చాడు అదృష్టదీపుడు. అందులో, కాంతిమతి, నువ్వు నా కోసం ఎంతో పరితపించావు, కష్టాలు కోర్చావు. నాకు చాలా బాధగా ఉంది. మనకు గాంధర్వ వివాహం జరిగింది కనుక నిన్ను నా పట్టమహిషిగా స్వీకరిస్తాను. మిగతా వివరాలు ఇప్పుడు చెప్పను. నా పేరు మాత్రం వెల్లడిస్తాను. దేశాటనం చేసి మళ్ళీ వస్తాను. అంతవరకు నీ చిత్రఫలకం చూసుకుంటూ ఉంటాను. ఇట్లు అదృష్టదీప చక్రవర్తి అని ఉంది. బలభద్రుడు ఆ ఉత్తరాన్ని ఎంతో నేర్పుతో చతురికకు అందించాడు. అది చూసి పొంగిపోయిన కాంతిమతి, చతురిక, ఆయన ఎవరనుకుంటున్నావు? మనం ఎంతో గొప్పగా చెప్పుకునే అదృష్టదీప చక్రవర్తి అట. నా భాగ్యం ఏమని చెప్పను అంది ఆశ్చర్యంగా. అవును, మొదటి నుంచి నువ్వు అటువంటి వాడినే భర్తగా కోరుకుంటున్నావు కదా.
అటువంటి వాడు కాక ఆయనే లభించాడు. అది నీ అదృష్టం కాక ఇంకేమిటి? ఈ సంగతి మీ తండ్రికి తెలిస్తే ఆయన ఇంకా సంతోషిస్తాడు. నీ గర్భమే ఆయనకి ఆ సంగతి చెప్పేలా ఉంది అంది చత్రిక. అతడు రహస్యంగా ఉండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. తిరిగొస్తాడంటావా? అనుమానంగా అడిగింది కాంతిమతి. భయం లేదు, ఈ ఉత్తరమే అందుకు తార్కాణం అని అభయమిచ్చింది చత్రిక. ఈ వార్త కాంతిమతి తల్లితో చెప్పగా ఆమె అవకాశం కోసం ఆగి అదృష్టదీపుని ప్రసక్తి వచ్చినప్పుడు సందర్భోచితంగా ఆయన మీకు అల్లుడే అంటూ అసలు విషయము భర్త చెవున వేసింది ఆ ఇల్లాలు. అదృష్టదీపుడంతటి వాడు తనకు అల్లుడైనందుకు ఆ విదర్భ దేశాధీశుడు ఎంతో ఆనందించాడు. గాంధర్వము అష్టవిధ వివాహాల్లో ఉన్నదే కనుక గర్భవతైన కూతుర్ని శ్రద్ధగా చూసుకుంటూ అదృష్టదీపుణ్ణి వెతికిరమ్మని భటుణ్ణి నలువైపులా పంపించాడు అనంతవర్మ. బలభద్రునితో గుర్రం మీద బయలుదేరిన అదృష్టదీపుడు 10 రోజుల తరువాత పుష్పగిరి చేరుకున్నాడు. దారిలో అతనికి కాంతిమతి పట్ల విరహం అధికంగాగా బలభద్రుడు అతన్ని ఓదార్చాడు. పుష్పగిరి చేరిన మిత్రులిద్దరూ అదృష్టదీపుని పేరుగల సత్రంలోనే బస చేశారు. అక్కడ కూడా తన పేరు బాగా ప్రచారంలో ఉండటము అదృష్టదీపుడు గమనించాడు. తన మిత్రుని ఖ్యాతికి బలభద్రుడు మురిసిపోయాడు. ఒకనాడు ఆ సత్రం అరుగు మీద కూర్చొని ఉండగా మాళవదేశ రాజధాని కోసాంబి నుంచి వచ్చిన విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు పాత ప్రభువైన ధర్మపాలుని చెరబట్టి కొత్తగా గద్దె ఎక్కిన దుర్వినీతుడు అనేవాడు మా ధన కనక వస్తు వాహకాలన్నీ కొల్లగొట్టాడు. అక్కడ రక్షణ లేక దేశాటనం చేస్తున్నాను. అదృష్టదీప చక్రవర్తుల దర్శనార్థం పోతున్నాను. ఆయన ఏ తీర్థంలో ఉన్నారో. నా అదృష్టం బాగుంటే నాకు ఆయన దర్శనం ఏ పుణ్యస్థలంలో లభించనున్నదో. మీ ముఖంలో ధర్మపాలుని పోలికలు బాగా కనిపిస్తున్నాయి అన్నాడు. అదృష్టదీపుడు అద్దిరిపడి ఆ వృద్ధ బ్రాహ్మణునికి కొంత నిజం తెలిసి ఉంటుందని అలనాటి చరిత్ర అడిగాడు. తనకు తెలిసినంతవరకు అతడేమీ దాచలేదు. అయ్యో, మా పట్టణానికి చోళరాజు తాకిడి, అతని మంత్రి కుమారుడైన దుర్వినీతుడి దుష్పరిపాలన కలగటానికి కారణము మా ప్రభువైన ధర్మపాలుని కపట మంత్రి విహారభద్రుని చలువే. మహారాజుగారి భార్య అయిన సునంద 3 ఏళ్ల వయసున్న కొడుకుతో పారిపోయింది. అప్పుడు ఆమె గర్భవతి కూడా. నాటి నుంచి వారి జాడే తెలియదు. ఇది ఆనాటి కథ అని విష్ణుశర్మ చెప్తూ ఉంటే ఆ పేర్లు రాసుకున్నాడు అదృష్టదీపుడు. అంతలో నగర విశేషాలు చూడబోయిన బలభద్రుడు ఆందోళనగా తిరిగి వస్తూ మిత్రుణ్ణి చూసి, అమ్మయ్య, నువ్విక్కడ ఉన్నావు కదా అని గుండెలపైన చేతులు వేసుకుని నిట్టూర్చి, విధిలీల ఎంత చిత్రము అన్నాడు. అతడేదో విశేషమే చూసి ఉంటాడని గ్రహించిన అదృష్టదీపుడు ఏమిటి సంగతి అని అడిగాడు. మిత్రమా, విశేషమంటే విశేషం కాక ఇంకేమిటి? అచ్చంగా ముమ్మూర్తుల నీ పోలికలే అచ్చుగుద్దినట్లున్నా ఓ చిన్నవాణ్ణి రాజభటులు ఒక బండ మీద ఊరేగిస్తున్నారు. నువ్వే కాబోలు అనుకుని దగ్గరగా వెళ్ళబోయినా ఈ పట్నంలో మనకెవరు తెలుసు అని ఆగిపోయాను. ప్రియంవద కథ. విచ్చుకత్తుల రాజభటులను చూసి ఇతడు ఏమి అపరాధం చేశాడని అడగ్గా వాడు నాకు సమాధానం చెప్పలేదు. అక్కడితో నేను ఊరుకోక ఆ ప్రాంతంలో ఉన్న కొందరిని అడగ్గా ఇతడు ఒక బ్రాహ్మణ పుత్రుడు, హరిదత్తుడు అట. ఈ పట్టణపు రాజకూతురు ప్రియంవద అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తానని ఒప్పుకొని అంతఃపురం వరకు వెళ్ళి ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాడు. మొదటనే శాసనం చేసిన ప్రకారము ఆమె ప్రశ్నలకు బదులివ్వకపోతే ఊరేగించి మరీ ఉరితీస్తారు. ఇతన్ని కాపాడటానికి ఇంకొకరెవరైనా ప్రయత్నించవచ్చు. అంటే ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే ఇతన్ని విడుస్తారు. వాళ్ళు కూడా చెప్పలేకపోతే ఇద్దరికీ ఉరి తప్పదు. తెలిసి తెలిసి ఎవరు మృత్యువు గుహలోకి అడుగు పెడతారు అన్నాడు. మిత్రమా, ఈ ఊళ్ళోని అంగడి వీధిలో నాకు తగిలిన విశేషము అన్నాడు బలభద్రుడు. అన్నన్నా, ఆ బ్రాహ్మణ కుమారుడు అచ్చు నీలాగే ఉన్నాడు. దీనంగా బండ మీద కూర్చొని ఉన్నాడు. తెలియని పనికి ఏల పూనుకున్నాడో మరి. అతన్ని విడిపించగలవారెవరూ లేకపోయారు అని కూడా జాలి నిండిన స్వరంతో అన్నాడు బలభద్రుడు. అయ్యయ్యో, బ్రాహ్మణుడని అవధ్యుడని ఎంచక ఉరి తీసే రాజునేమనాలి?
అతని కూతురు ఇంత అన్యాయపు వ్రతానికి ఎందుకు పూనుకున్నదో. ఆ విప్రకుమారుడెక్కడా పదా అంటూ బయలుదేరాడు అదృష్టదీపుడు. బలభద్రునికి తన మిత్రుడెక్కడ ఈ చిక్కుల్లో పడతాడో అనే భయం పట్టుకొని నిరుత్సాహపరచబోయినా అదృష్టదీపుడు సంకోచించలేదు. ఇక తప్పదని అంగడి వీధి వైపు బయలుదేరారు ఇద్దరు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఆ విప్రకుమారుణ్ణి అప్పటికే వద్యభూమికి తీసుకుని వెళ్ళిపోయారని ప్రజలు సానుభూతి వచనాలు పలుకుతున్నారు. అది వింటూ అదృష్టదీపుడు మిత్రగుప్తుడనేవాడు ఇతడి ప్రాణాలను కాపాడటానికి రాజు దగ్గరికి వెళ్ళాడు. అంతవరకు ఉరి తీయవద్దని తలార్లకు చెప్పు అంటూ బలభద్రుణ్ణి వధ్యభూమికి పంపించాడు. తాను ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, మాది కాశీపురము, నన్ను మిత్రగుప్తుడు అంటారు. మీ అమ్మాయి వేసిన ప్రశ్నలకు హరిదత్తుని కాపాడటం కోసం నేను జవాబులిస్తాను. 6 మాసాల గడువు ఇవ్వండి. ఇప్పుడే ఆ హరిదత్తుణ్ణి ఉరి తీయవద్దు అంటూ ఆజ్ఞాపత్రం పంపించండి అనగానే రాజసభలోని వారు అతని ధైర్య సాహసాలకి ఆశ్చర్యపోయారు. ఇద్దరికీ ఉన్న పోలికలను బట్టి బంధువై ఉంటాడనుకున్నారు. రాజవాహనుడు కూడా అతని తెగింపునకు ఆశ్చర్యపోయి, నేను దారుణమైన శపథం చేశాను. నువ్వు విన్నావో లేదో, ఇప్పటికే హరిదత్తుని గురించి సానుభూతి వెల్లువెత్తి ప్రజానీకం నన్ను నిందిస్తున్నారు. నువ్వు కూడా జవాబులు చెప్పలేకపోతే ఇద్దరిని ఉరి తీయవలసి వస్తుంది. బాగా ఆలోచించుకో అన్నాడు. మీ శపథం అంతా వినే వచ్చాను. ఆ విషయంలో నాకేమీ సందేహం లేదు. వధ్యభూమికి త్వరగా ఆజ్ఞాపత్రిక పంపించండి, లేకుంటే దుర్వార్త వినవలసి వస్తుంది అని ప్రార్థించాడు. రాజవాహనుడు అతని పేరు రాసుకున్నాడు. 6 మాసాలకు తిరిగి వచ్చేటట్టుగా ప్రమాణం చేయించుకొని 6 నెలల వరకు హరిదత్తుణ్ణి ఉరి తీయకుండా జైల్లో ఉంచమని ఆజ్ఞాపత్రిక వధ్యభూమికి పంపాడు. అక్కడి రక్షక భటులు ఆ పత్రిక చూసుకొని అలాగే అమలుపరిచారు. అదృష్టదీపుడికి హరిదత్తుడిని చూడాలనిపించింది. కానీ పని తొందరలో చూడటం తటస్థించలేదు. ముందుగా హరిదత్తుడి ప్రాణాలు నిలపటం ముఖ్యమనుకున్నాడు. ఆ ప్రశ్నలు గల పత్రం చూపించమన్నాడు. అందులో ఉన్న ప్రశ్నలు ఇవి: భువనేశ్వరీదేవికి ఎన్ని ముఖాలు? వాటికి ఏ ఏ కాంతులు? భువనేశ్వరీదేవి ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ లిపి ఏ భాష? వీటికి సరైన జవాబులు చెప్తే వారిని వరిస్తాను, లేదంటే ఉరితీస్తాను. ఆ ప్రశ్నలు 2-3 సార్లు చదువుకున్నాడు అదృష్టదీపుడు. తల ఊపుతూ రాజు దగ్గర అనుమతి తీసుకొని సత్రానికి వెళ్ళాడు. బలభద్ర, ఈ ప్రశ్నలకు ఎవరు జవాబులు ఇవ్వగలరు? దేశాటన చేసిన వారెవరైనా చెప్పగలరో లేదో. అయినా 6 నెలలు గడువు కోరి వచ్చాను కనుక నువ్విక్కడుండు, నేను దేశాటనం చేసి ఆ వైనం తెలుసుకుని వస్తాను అన్నాడు. బలభద్రునికి కన్నీరు ఆగలేదు. అయ్యయ్యో, బాగా ఆలోచించి గాని ఈ ప్రయత్నానికి దిగొద్దని నేను ముందే చెప్పాను కదా మిత్రమా. నువ్వింత సాహసం చేస్తావనుకోలేదు. ఇంత ప్రఖ్యాతి సంపాదించి చివరికొక స్త్రీ వల్ల మరణం పాలవటమా? ఉండు, మనం ఇప్పుడు ఎవరికీ తెలియకుండా పారిపోతే మనల్ని అడిగేదెవరు? హరిదత్తుడి సంగతి నీకు చెప్పడం నాదే తప్పు. ఏదో 6 నెలలు ఆయువు అతడికి పొడిగించిన వాళ్ళం అయ్యాం, అది చాలు అంటే విలపించాడు. మిత్రమా, గుక్కెడు ప్రాణాల కోసం అసత్యానికి పాల్పడతామా? సత్యపాలనకై పూర్వులు ఎలాంటి కష్టాలు అనుభవించారో నీకు తెలీదా? అటువంటిది ఒక బ్రాహ్మణుడి కోసం ప్రాణత్యాగం చేయటం కంటే పుణ్యమేముంటుంది చెప్పు? శరీరము అస్థిరము, కాలం ఎప్పుడూ ఒకే రీతిగా నడవదు. డబ్బులేని రోజుల్లో ఎంతో కీర్తి లభించింది. ఇప్పుడు బ్రాహ్మణుల ఆర్తి వింటూ కూడా ఏమీ ఇవ్వలేని పరిస్థితి. పారిపోవటం పిరికివాళ్ల లక్షణం. అది నాకు సమ్మతం కాదు. దైవానుగ్రహం ఉంటే జవాబులు తప్పక దొరుకుతాయి. నువ్వు ధైర్యంగా ఉండు, ఈ ఆపద గట్టెక్కగలమనే విశ్వాసం నాకు అని అదృష్టదీపుడు అతనికి ధైర్యం కలిగించాడు. నిజమే, మనకు అవమానం జరగదు. నేను నీతో దేశాటనానికి వచ్చేస్తాను అన్నాడు మిత్రుణ్ణి వదిలి ఉండలేని బలభద్రుడు. ఆ ప్రశ్నలకు జవాబుల కోసం మనం దేశాటనం చేయనక్కర్లేదు, ఇక్కడే ఉండి తెలుసుకోవచ్చు. రాజకుమార్తె ప్రియంవద నిత్యం చేసే పనులు తెలుసుకో. వాటి వల్ల ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టవచ్చు. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండి ఆమె చర్యలు గమనించు. నేను నా ప్రయత్నాలు చేస్తాను. నువ్వు ఈ నగరంలో నిత్యం సంచరిస్తూ ఉంటే
నీకు కొన్ని జవాబులు తెలియగలవు అన్నాడు. అదృష్టదీపుడు దేశాటన యాచన మానుకున్నాడు. అంతవరకు కథ చెప్పేసరికి అర్ధరాత్రి అయింది. మణిసిద్ధుడు గోపాలుణ్ణి చూసి, వత్స, ఇప్పుడు నిద్రవేళ అయింది. తర్వాత కథ కూడా పెద్దదే. ఈ రాత్రికి ముగిసేలా తోచడం లేదు. సంక్షిప్తంగా చెప్పేయమంటావా, లేక ఈ తరువాయి కథ ముందర మజిలీలో చెప్పమంటావా అని అడిగాడు. వాడు కథ చెప్తే వివరంగానే చెప్పాలి, కానీ ముగించడం కోసం ఏవో 4 మాటలతో కథ అయిపోయిందనిపించకండి గురువుగారు. పోనివ్వండి, మీకు నిద్ర వస్తే ఇప్పుడు పరుండి రేపు చెప్పవచ్చు అన్నాడు. అప్పుడు భోజనం చేసి గోపాలుడు మార్గాయాసం తీరేలాగా ఆ యతిచంద్రుని పాదాలు ఒత్తసాగాడు. ఆ యోగి కూడా ఆ రాత్రి సుఖంగా నిద్రించి వేకువజామున లేచి గోపకుమారుడితో కావడి ఎత్తు అని పలికి మౌనంగా నడవసాగాడు. వాడు కావడి మోసుకుని తనతో పాటే నడుస్తూ ఉంటే నీరెండ పొద్దెక్కే వేళకు ముందరి మజిలీ చేరారు. కాశీ మజిలీ కథలు 24వ భాగం సమాప్తం. రేపు 25వ భాగంలో భువనేశ్వరీదేవి కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.